100% ఉద్యోగాలు ఇస్తామని రేపు పాడేరులో వస్తున్న ముఖ్యమంత్రి గారు ఉత్తర్వులు ఇవ్వాలి. ఆదివాసీ దివస సందర్భంగా పాడేరు పర్యటనకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మెగాడిఎస్లో గిరిజన అభ్యర్థులకు 100% రిజర్వేషన్లు 100% టీచర్ పోస్టులు కల్పిస్తూ రేపు ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ సుమారు 16 నెలల నుంచి అమలు చేయలేదు. ఇచ్చిన హామీ అమలు చేయకుండా ఈ ప్రాంతంలో పర్యటన చేసే నైతిక హక్కు కూడా చంద్రబాబు గారి ప్రభుత్వానికి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికన్నా నైతికంగా వ్యవహరించి గిరిజన అభ్యర్థులకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అరకు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారని, అసెంబ్లీ పార్లమెంటులో వైసీపీ ఎంపీలు గెలిచారని ఈ ప్రాంత గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా చిన్న చూపు చూస్తుంది, సవతి తల్లి ప్రేమ చూపెడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి. పాడేరు అరకు మొత్తం అన్నిటికీ కూడా మీరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి మీరు ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసుల సమస్య ఈ సమస్యగా భావించి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతం పట్ల చాలా విచ్చలవిడిగా గిరిజన హక్కుల చట్టాలను ధ్వంసం చేస్తుంది. ఒక పక్క 170 రద్దు చేయాలంటారు, ఇంకో పక్క నాన్ ట్రైబల్ స్థలాలు ఇవ్వాలంటారు, మరో పక్క దొడ్డిదారిన గ్రామ సభకు అధికారాన్ని కాదనుకుని హైదరాబాద్ ప్రాజెక్టు పేరుతో కార్పొరేట్ కంపెనీలందరికీ భూములు అప్పచెప్తున్నారు, అటే భూములు అప్పచెప్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పర్యటిస్తాడు, ఈ ప్రాంతాల్లో వస్తాడు. కనీసం గిరిజనులకు రిజర్వేషన్ ఏంటి, టీచర్ పోస్టులు ఏంటి అన్న విషయం మాట్లాడకుండా చెప్పులు రద్దు పంపిణీ చేసి వెళ్ళిపోతున్నారు. ఒక స్వచ్ఛంద సేవ సంస్థ చేసే పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో చేయడం చాలా సిగ్గుచేట అంశం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని అమలు చేయకపోతే రేపు జరిగే పరిణామాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రత్యక్ష బాధ్యత అని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. స్పెషల్ డిఎస్సీ సాధన కమిటీ మరియు నిరుద్యోగుల సంఘం ఉమ్మడిగా చేస్తున్న ఈ కార్యాచరణ 8 రోజులుగా జాతర మరి ఏజెన్సీ వ్యాప్తంగా 400 కిలోమీటర్లు తిరిగి ప్రతి ఒక్క ఆదివాసీకి చైతన్యపరిచి తదనంతరం ఈరోజు పాడేరు పట్టణంలో భారీ బహిరంగంగా ర్యాలీ చేపట్టి భారీ బహిరంగంగా నిరసన కార్యక్రమం అనేది తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి నేను ఈ ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ సాధన కమిటీలో చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాను. నా పేరు కాంతారావు. మరి ఏదైతే జీవో నంబర్ 3 ఉందో ఆ జీవో నంబర్ 3 అనేది ఈ ఆదివాసీ ప్రాంతానికి ఆదివాసులకు ఒక ఆయువు పట్టు లాంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే అది ఒక జీవనాధారం లాంటిది. ఈరోజు పాడేరు లేకుంటే ఈ పాడేరు ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో ఏదైనా ఒక ఊరు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుందంటే దానికి గల ప్రతి కారణం జీవో నంబర్ 3. అలాంటి జీవో నంబర్ 3ని మరి 2020లో సుప్రీంకోర్టు కొట్టివేయడం చాలా దురదృష్టకరం.
ఆదివాసీ ప్రాంతానికి కానీ ఆదివాసీ ప్రజానికి కానీ కాపాడాల్సిన ఈ సుప్రీంకోర్టే ఇలా ఆదివాసులకి అస్తిత్వం లేకుండా చేయడం అనేది దుర్మార్గంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఆదివాసీ ప్రాంతంలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నీ కూడా ఆదివాసులకే దక్కాలి. మరి భారత రాజ్యాంగంలోనే మరి ఎవరికి లేని అవకాశం అదృష్టంగా చెప్పాలి. 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్లో ఎక్కడైనా మనుషులకి మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది, కానీ ఒక భూమి మీద రిజర్వేషన్ ఉన్నది ఓన్లీ 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ ఉన్న ఆదివాసులకు మాత్రమే. అలాంటి భూమి మీదే మేము రిజర్వేషన్ పొందిన వాళ్ళం ఉద్యోగ ఉపాధి అవకాశాలకి ఎందుకు పొందమని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ ఆదివాసీ ప్రాంతంలో 100కి 100% ఎంపీటీసీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి 100% ఆదివాసులతోనే నియామకాలు 100% ఉన్నప్పుడు ఈ ఆదివాసీ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా లేకుండా పోతాయని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే రేపు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మన పాడేరు వస్తూ ఉన్నారు, పాడేరు వచ్చినప్పుడు ఈ జీవో నెంబర్ 3 పైన స్పష్టమైన తన యొక్క హామీ ఉత్తర్వులు ఇచ్చినట్లయితేనే ఈ నిజమైన రేపటికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి నిజమైన అర్థం ఉంటుంది. లేదు అనుకుంటే అది ఆదివాసీ దినోత్సవంగా కాకుండా ఆదివాసీ నిరుత్సాహంగా జరిగే పరిస్థితి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ జీవో నెంబర్ 3కి అంతకుముందు 1986లో ఏర్పడిన 275 జీవో కానీ 75 జీవో కానీ జీవో నెంబర్ 3 కానీ వీటి యొక్క పుట్టుకకు కారణమైన ప్రస్తుత ప్రభుత్వం దాన్ని బ్రతికించుకోవడానికి కూడా అంతే ఉత్సాహంతో ఖచ్చితంగా బ్రతికించి ఈ ఆదివాసీ ప్రజానికానికి అందరికీ కూడా బ్రతికించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు పాడేరు జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి ఆదివాసీ యువగలం యొక్క ప్రధాన ఉద్దేశం ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ఉద్యోగాలన్నీను ఆదివాసీ అభ్యర్థుల చేతనే భర్తీ చేయాలని యువగలం యొక్క ప్రధాన ఉద్దేశం. అలాగే గిరిజన ప్రాంతంలోని ఆదివాసీల కోసం ప్రత్యేకంగా ఆదివాసీ ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని చెప్పేసి ఈ యువగలం యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం అని చెప్పి సందర్భంగా జీవో నెంబర్ 3 సాధన కమిటీ కన్వీనర్గా నేను డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వానికి. అలాగే రేపు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అల్లూరి జిల్లాకి విచ్చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు గిరిజనుల పట్ల సానుకూలత వహించి రేపు ఆ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకి ఒక మంచి శుభవార్త తెలియజేయాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. అలాగే చేస్తారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ సందర్భంలో ఒక మాట ఇచ్చి ఉన్నారు. ఆ మాట ఈరోజు సఫలీకృతం అవుతుందని కూడా మేము విశ్వసిస్తున్నాం. కాబట్టి దయతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల పట్ల ఏ రకమైనటువంటి ద్వేషం ఉండదని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైసీపీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారని కానీ ఎంపీ ఉన్నారని కానీ మీరు ఏ రకమైనటువంటి సందేహం వద్దండి. అనేక మంది గిరిజనులు తెలుగుదేశం పార్టీకి సహకారం చేస్తున్నారు. డిఎస్ అభ్యర్థులందరూ మీరు ఇచ్చేటటువంటి ఒక మంచి సందేశం కోసము వేయకళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు రేపు పర్యటనలో భాగంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు ఒక మంచి మేలైన మా శుభవార్త చెప్తారని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం. నేను ఆదివాసీ నిరుద్యోగిని అండ్ డిఎస్సి ఆస్పిరెంట్ అండి. మరి ఈనాడు జీవో నెంబర్ 3 రద్దు అవ్వడం కారణంగా ఈరోజు మేము డిఎస్సి రాసిన వాళ్ళందరూ కూడా దాదాపు మాకు 400 పోస్టులు ఉంటే మరి మాకు 24 పోస్టులు ఇవ్వడం వల్ల మేము ఈరోజు మరి మాకు ఏం చేయాలో తోచని పరిస్థితి అండి. ఎన్నాళ్ళు కష్టపడి కోచింగ్ సెంటర్లకు వెళ్ళి మా నాన్న వాళ్ళు ఇప్పటికి ఇంకండి రైతులు అండి ఎక్కడితే కంటే ఒక్కడితే ఇలాంటి వర్షాల్లో కూడా తడిసి కష్టపడి వాళ్ళు పని చేస్తే మేము వెళ్ళి చదువుకున్నామండి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మాకు మరి ఉద్యోగాలు రాకపోతే ఈరోజు మేము ఏం చేయాలండి? తప్పకుండా మాకు ఈ గవర్నమెంట్ మీద మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. మరి రేపు ఆదివాసీ దినోత్సవం కావున మాకు మా జీవోల పైన మరి మొదటగా మాకు ఈ జీవో నెంబర్ 3కి బదులుగా ప్రత్యామ్నాయ జీవో తెచ్చి మాకు ఈ మెగా డిఎస్ నుండి మా పోస్టులను మాకు మినహాయించి మరి ఒక మంచి వార్త రేపు ఒక ప్రకటన చేసి మరి మాకంటూ మా ఉద్యోగాలు మాకే మరి వచ్చేలాగా ఒక మంచి శుభవార్త చెప్పి మరి రేపు ఆదివాసీ దినోత్సవం మేమందరం కూడా సుఖంగా జరుపుకునేలాగా మీరు ఒక ప్రకటన చేస్తారని మేమందరం కూడా ఈ కళ్ళతో మరి 1000 ఆశలతో ఎదురు చూస్తున్నాం సార్. లేదంటే మరి రానున్న రోజుల్లో మా జీవో నెంబర్ 3 కనుక మాకు అమలు చేయకపోతే మా పేరెంట్స్కి కూడా మేము ఏమైనా చెప్పుకోలేని పరిస్థితి అండి. ఇలాంటి పరిస్థితుల్లో మేము రోడ్డెక్కి ఆత్మహత్యలు కూడా చేసుకుంటామండి. నిజంగానే అంత బాధ ఉందండి మాకు. మరి ఈరోజు ఆ బాధని మీ ముందు వెలిగించుకుంటూ
కోరుకుంటున్నాం. మరి ఇంతమంది తల్లి వచ్చామని దానికి కారణం ఒక్కసారి మా బతుకుల్ని మీరు వెనక్కి వచ్చి చూడండి సార్. మళ్ళీ అలాంటి బతుకులకు వెళ్ళిపోతామండి మా జీవో నెంబర్ 3 మాకు లేకపోతే. తప్పకుండా మాకు ఈ మెగా డిఎస్సి నుంచి మా యొక్క పోస్టుల్ని మాకే మినహాయించి మరి తర్వాత మా జీవో నెంబర్ 3 బదులుగా ప్రత్యామ్నాయ జీవో తెచ్చి మా డిఎస్సి మనం ఉన్నటువంటి మా గిరిజన ప్రాంతాల ఉద్యోగాలన్నీ కూడా మాకే అవకాశం కల్పిస్తారని మరి మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. కావున తప్పకుండా మీరు రాకని మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం సార్. రేపు మాకు తప్పకుండా మా షెడ్యూల్ ప్రాంతంలో మాకు 100% ఉద్యోగాల్ని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చే మీరు ఇక్కడ నుండి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. చెప్పండి. ముఖ్యమంత్రి గారికి నా నమస్కారాలు సార్. నేను ఒక ఆదివాసీ నియోజకవర్గం సార్. రేపటిగా ఆదివాసీ దినోత్సవం రోజు ఆగస్టు 9వ తారీఖున మా పాడేరు నియోజకవర్గానికి మీరు రావడం మాకు ఎంతో సంతోషకరమైన విషయం సార్. మీరు రేపు వస్తున్నారంటే కోటి ఆశలతో మేము ఎదురు చూస్తున్నాం సార్. మా జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయ జీవో తీసుకొని వస్తారని మేము సంతోషకరంగా మేము ఎదురు చూస్తున్నాం సార్. మీరు రాగానే ఆ మీటింగ్లో మా జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తారని, అలాగే మెగా డిఎస్సీలోని ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ పోస్టులను మినహాయిస్తారని కోరుతున్నాం సార్. దయచేసి ఈ మెగా డిఎస్సీకి మా పోస్టులను మినహాయించి మా జీవోని మాకు తీసుకొని వచ్చిన తర్వాత మా పోస్టులను మాకు భర్తీ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీ పట్ల, మీ ప్రభుత్వం పట్ల, మీ విజనరీ పట్ల నాకు నమ్మకం ఉంది సార్. దయచేసి మా హక్కులను, మా చట్టాలను మాకు తీసుకొస్తారని, మాకు 100% ఉద్యోగ రిజర్వేషన్ కల్పిస్తారని, మా మెగా డిఎస్సీ పోస్టులను మినహాయిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. గిరిజనులకు ప్రతి విడియసి ఇవ్వాలి, గిరిజనులకు ప్రతి విడియసి ఇవ్వాలి, గిరిజనులకు ప్రతి విడియసి ఇవ్వాలి, గిరిజనులకు ప్రతి విడియసి ఇవ్వాలి. మెగా డిఎస్సి పోస్టుల నుంచి గిరిజనుల పోస్టులను వెంటనే